గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు బాగుపడడం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. గ్రామ స్వరాజ్యం అంటే కుర్చీని కొనుక్కోవడం. అవును, సర్పంచ్ గిరికి రేటు ఫిక్స్ అయింది. ఏకంగా 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు. ఇది ఎలక్షనా? లేక ఐపీఎల్ వేలం పాట? ఏకగ్రీవం పేరుతో ఊరూరా వేలం పాటలు మొదలయ్యాయి. ఎవరైతే గుడికి ఎక్కువ విరాళం ఇస్తారు, ఎవరైతే ఊరి అభివృద్ధికి ఎక్కువ డబ్బు కడతారో వారే మన సర్పంచ్ అని కొన్ని చోట్ల పెద్ద మనుషులు తీర్పులిస్తున్నారు. కానీ ఆలోచించండి, ఈరోజు 50 లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్ సీటు కొన్న వ్యక్తి రేపు గెలిచాక సేవ చేస్తాడా? లేక పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా రాబట్టుకోవడానికి చూస్తాడా? 50 లక్షలు ఖర్చు చేసిన వాడు రేపు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో 5 కోట్లు తినడానికి వెనుకాడాడు కదా. అంటే పరోక్షంగా మన గ్రామాన్ని మనమే అవినీతికి అమ్ముకున్నట్లే కదా. ఇది ముమ్మాటికి వ్యాపారమే తప్ప ప్రజాసేవ ఎలా అవుతుంది? రాజ్యాంగం ప్రకారం ఓటు వేయడం మన హక్కు. కానీ ఇలాంటి వేలం పాటల వల్ల సామాన్యుడు, సేవ చేయాలనుకునేవాడు పోటీకి దూరమవుతున్నాడు. కేవలం డబ్బున్న వాడే లీడర్ అవుతున్నాడు. దీనిని ఎన్నికల సంఘం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. మరిన్ని ఎలక్షన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.